హాయ్ అందరికీ. ఒక గమనిక పేరెంట్స్కి, మీ యొక్క పిల్లలు ఎవరైతే 10th క్లాస్ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో, ఇప్పుడు వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో తప్పులుంటే, క్యాస్ట్లో తప్పులుంటే ఇప్పుడే సరి చేసుకోండి. ఎందుకంటే ఎంట్రెన్స్ ఇప్పుడు జరుగుతాయి ప్రతిదానికంటే. ఇంటర్కి ఎంట్రెన్స్ జరుగుతుంది, డిగ్రీకి ఎంట్రెన్స్ జరుగుతుంది, డోస్ అంటే జరుగుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే బోనోఫైడ్లో ఎలాగైతే ఉందో అలా ఆధార్ కార్డులో కానీ ఇన్కంలో కానీ క్యాస్ట్లో కానీ అప్డేట్ చేయించుకోండి. తర్వాత మీరు ఎంట్రెన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే అప్డేట్ చేయించుకుందామంటే టైం దొరకదు. చాలామంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. తర్వాత ఇప్పుడు అప్డేట్ చేసుకోరు. రిజల్ట్ వచ్చిన తర్వాత డెడ్ లైన్ సబ్మిట్ చేసి ఉందంటే అప్పుడు ఆధార్ కార్డు అప్డేటు, క్యాస్ట్ అప్డేట్ అంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డ్ బోనోఫైడ్లో ఎలా ఉంటే అలా ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోండి. అదేవిధంగా క్యాస్ట్లో కూడా అప్డేట్ చేయించుకోండి. ఇన్కమ్ అప్డేట్ చేయరు కాబట్టి ఇప్పుడు సమయం ఉంది, చాలా సమయం ఉంది. కాబట్టి పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిల్లల యొక్క ఆధార్ కార్డు, క్యాస్టు, ఇన్కమ్ అయితే 2026 ఏప్రిల్ నుంచి కొత్త ఇన్కమ్ తీసుకొని రెడీ పెట్టుకోండి.